దేవుని నామానికి మహిమ కలుగునుగాక. క్రీస్తుందు ప్రియులరా, మరి ఈ విధంగా మీ అందరినీ దర్శించడానికి దేవుడిచ్చిన కృపకై వందనాలు తెలియజేస్తున్నాను. అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలని నిత్యం మేము ప్రార్థిస్తున్నాం. అలాగే మీరు మమ్మల్ని ఎంతో ప్రోత్సహిస్తున్నారు, ప్రేమిస్తున్నారు, ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తున్నాం. మరి ఈ దిన వాక్యం ద్వారా ప్రభు మనతో ఏం మాట్లాడబోతున్నాడో చూద్దాం. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయం, దయచేసి అందరూ బైబిల్ చూడండి. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము 4వ వచనంలో ఇలా రాయబడింది: ఆయన వారి కన్నుల ప్రతి భాష బిందువును తుడిచివేయును. ప్రియ దేవుని పిల్లారా, ఈ చదవబడిన వాక్య భాగంలో ఒక మంచి మాట రాయబడింది. ఆయన ప్రతి కన్నీటి భాష బిందువును తుడిచివేయునని బైబిల్ రాయబడింది. ఏ విషయంలో మీరు ఒకవేళ మీకున్న పరిస్థితిని బట్టి మరి దుఃఖంలో ఉన్నారా, వేదనలో ఉన్నారా, ఎవరికి చెప్పుకోలేక సమస్యల్లో, బాధల్లో చాలా వేదన పడుతూ మరి మీలో మీరే చెప్పుకోలేక మదన పడుతూ కృంగిపోతున్నారా? కానీ ప్రభు అంటున్నాడు, నీవు నాకు మొరపెట్టినట్లయితే నేను నిన్ను తప్పిస్తానంటున్నాడు. హిజ్కియా రాజు అలాగనే మొరపెట్టాడు, కన్నీటితో ప్రార్థించాడు. కానీ హిజ్కియా గోడ తట్టు తిరిగి కన్నీళ్లతో ప్రార్థించినప్పుడు ఆయన ప్రతి కన్నీటి భాష బిందు తుడుస్తాన్నాడు. చూడు, అన్నట్టుగానే 15 సంవత్సరాల ఆయుష్కాలాన్ని హిజ్కియా రాజుకి పొడిగించాడు. హిజ్కియా రాజు ప్రార్థన విన్న దేవుడు మన ప్రార్థన ఎందుకు వినడు? తప్పకుండా నీ ప్రతి కన్నీటి నుంచి విడుదల పొందుతావు. నీకున్న అప్పులు, సమస్యలు, నీకున్న వ్యాధులు, బాధలు, అవమానాలు, మరి ఇంకా అప్పుల్లో కూరకపోయి చక్కెర వడ్డీ కడుతూ ఈఎంఐలు కట్టుకోలేక, రెంట్ కట్టుకోలేక, కరెంటు బిల్లు కట్టలేక, పిల్లలు చదివించుకోలేక, ఫీజు కట్టలేక ఏ విషయంలో నువ్వు కృంగిపోయావో ప్రభు ఇచ్చిన వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు, ఆయన నీతిమంతుడు. మాట తప్పడు. మాట ఇచ్చాడంటే దాన్ని రూఢిపరుస్తాడు. మాట మనిషి తప్పుతాడు, కానీ దేవుడు తన వాగ్దానం చేస్తాడు. నీ ప్రతి కన్నీటి భాష బిందు నాట్యాలుగా మలుస్తానని వాగ్దానం చేస్తున్నాడు. దేవుని నామానికి మేము ఈ వాక్యాన్ని మన వినికిడిలో దేవుడు దీవించి ఆశ్రయించును గాక. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ.